సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు పడే కష్టాలను చూసి నాకు చాలా వరకు కూడా విచారంగా అనిపిస్తూ ఉంది తల్లి. ఎందువల్లంటే నువ్వు పడే కష్టాలు కరెక్టా కాదా అన్న విషయం అనేది నీకు తెలియదు. అయినా సరే నిన్ను ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను తల్లి. అందువల్ల నిన్ను ఈరోజే కష్టాల ఊబిలోంచి పైకి లేపి మళ్ళీ కూడా మామూలు మనిషిని నేను అవ్వగలనా తండ్రి? నాకు ఇలాంటి కష్టాలు వస్తాయని నేను అనుకోలేదు అని చెప్పి చాలా విచారిస్తున్న నీకు ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వబోతున్నాను తండ్రి. అంతేకాకుండా నువ్వు ఇంతకుముందు ఉన్నదానికంటే ఎలాగైతే నేను ఉన్నానో మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి నాకు వస్తుందా బాబా? అంత సంతోషంగా ఉండగలనా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా, అలాంటి ఒక మనిషిలా నిన్ను తయారు చేస్తాను అని బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి మనం పడే కష్టాలన్నీ కూడా ఇన్ని కాదండి. చాలామంది అలాంటి కష్టాలన్నీ కూడా చూసి ఎలాంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అని అంటే, నాకు ఈ జీవితం అనేది చాలా విరక్తి కలిగిందక్క, నాకు చనిపోవడం కంటే వేరే మార్గం లేదు అని చాలా వరకు కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందులోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళల్లో ఈరోజు ఒక భక్తుడి కథ ఈరోజు మనం తెలుసుకుందామండి. నిజంగా అండి, ఇలాంటి కష్టాలు అనేవి ఎవరికి రాకూడదు భగవంతుడా అని చెప్పి బాధపడుతూ ఉంటాం మనందరము కూడా. అలా బాధపడుతూ ఉన్న ఒక భక్తుడికి బాబా చూపించిన దారి ఏంటి అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం. ఒక ఊళ్ళో అండి ఒక బాబా భక్తుడు అనమాట. ఆ భక్తుడికండి మామూలుగా మనందరము అనుకుంటాం, సాధారణంగా అందరిళ్లలోనూ కష్టాలు ఉంటాయి, అందరి మనుషులందరికీ కష్టాలు ఉంటాయి, ఎవరికీ కష్టాలు లేవు. ఎలా అయితే సంతోషము కష్టం మార్చి మళ్ళీ వస్తూ ఉంటాయో, అలాగే అతనికి కూడా అండి అతని జీవితంలో కూడా ఎన్నో సంతోషాలను చూశాడు. అలాగే ఏదో చిన్న కష్టాలని అతను చూస్తూ ఉన్నాడు. మళ్ళీ మామూలుగా నేను సంతోషాన్ని కూడా ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాను అంటే బాబా మీరే కారణమని ఎంతవరకు కూడా బాబా దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ, చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవటం కానీ అలా చేస్తూ ఉన్న సందర్భంలో అతను భరించలేని కష్టాలని కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 7 సంవత్సరాల నుంచి అతను కష్టాలు పడుతూ ఉన్నాడండి. కానీ అవి తీరటం లేదు. ఎలాంటి కష్టాలు అని అంటే కనుక, అతనికి ఫస్ట్ ఒక మంచి జాబ్ అనేది అతనికి పోవడం అనేది జరిగిందండి. అందులో కొన్ని పాలిటిక్స్ అనేవి, అంటే ఆఫీస్లో వచ్చేసి కొంతమంది మనుషులు అతనంటే గిట్టక కొన్ని పాలిటిక్స్ చేయటం వల్ల, అంటే అండి ఉన్నవి లేనివి చెప్పడం, అతను బాగా చేస్తున్నాడు కదా, ముందుకు వెళ్ళిపోతున్నాడు, అతని ప్రమోషన్ రాబోయే సమయానికి అతని మీద ఉన్నవి లేనివి చెప్పేసి కొన్ని విషయాలను క్రియేట్ చేసి అతనికి ప్రమోషన్ చేయటం కానీ, అతనికి ఎప్పుడైతే కనుక అతని ఉద్యోగం పోయిందో మళ్ళీ బాబా ఏదో ఒక కారణం ఉంటుంది, బాబా మళ్ళీ సరిచేస్తారు, నా ఉద్యోగాన్ని మళ్ళీ నాకు ఇప్పిస్తారన్న ధైర్యంతో అతను ఉండిపోతాడండి. కానీ అతనికి ఆ ఉద్యోగం మళ్ళీ కూడా రాకపోగా అతనికి ఏమవుతుంది అని అంటే, ఇంట్లో కొన్ని సమస్యలండి. అంటే అండి అతనికి కొత్తగా పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత తన భార్యతోటి నిజంగా తను హ్యాపీగా ఉండలేకపోతూ ఉంటాడు. దానికి తగినట్టుగా వాళ్ళ అంటే న్యూలీ మ్యారీడ్ కదా, అందువల్ల వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ రాలేకపోవడం
లేకపోవడం, తను కూడా అడ్జస్ట్ చేసుకోలేకపోవడం, అలా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి పెరిగి ఆ భార్య కూడా తన దగ్గర నుంచి సంవత్సరం కాలంలోనే విడిపోవడం అనేది జరుగుతుందండి. తనకి ఏంటంటే ఉద్యోగం పోయింది, మ్యారేజ్ తర్వాత ఉద్యోగం పోయేసరికి ఆ డిప్రెషన్లో ఉన్నాడనమాట. ఇంకా అండి అతనికి భార్యతో కూడా సమానంగా మామూలుగా మాట్లాడలేకపోతున్నాడు. వేరే ఉద్యోగం దొరకకపోయేసరికి వాళ్ళ మధ్య కూడా అనవసరమైన సంఘర్షణలు వస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా సమస్యలతో ఉన్న కుటుంబం అనేది ఇలాగా ఒక సంవత్సరంలోనే విడిపోవడం అనేది జరిగిపోయిందండి. అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది, నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, పెళ్లి టైంలో వచ్చేసి మంచి ఉద్యోగం చేస్తున్నారని మా అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేశారు, ఇప్పుడు చూస్తేనేమో ఉద్యోగం పోయింది అంటున్నావు, నీకు మళ్ళీ ఉద్యోగం దొరికితే కానీ నేను రాను అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుందండి. ఇంకా ఇలా ఒకటి తర్వాత ఒకటి, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోవడం, ఆ టైంలో ఇతని చేతిలో డబ్బులు లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కష్టాల ఊబి అండి. ఊబిలోకి దిగిపోతే మళ్ళీ మనం పైకి రాగలమా? ఊబిలోకి ఒక్కసారి లోపలికి దిగాము అని అంటే లోపలికి లాగేసుకుంటుందండి ఆ ఊబి అనేది. అలాంటి కష్టాలండి అతను చూసినవి 1, 2 కాదు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక పిచ్చివాళ్ళలాగా అయిపోతాడనమాట. నిజంగా ఇవన్నీ కూడా చూస్తూ బాబా గుడి దగ్గరే వచ్చేసి ఎప్పుడు బాబా గుడిలోకి వెళ్ళి బాబాని తలుచుకుంటూ, బాబా నువ్వే ఉన్నావని నమ్మానే, నా పరిస్థితి ఇలా చేసావే అని చెప్పేసి ఒక పిచ్చివాళ్ళలాగా అతనే మాట్లాడుకుంటూ అలా కూర్చుండిపోతాడండి. నిజంగా ఇవన్నీ కూడా అతను పోయిన జన్మలో వాళ్ళ అమ్మా నాన్న చేసిన పాపాల వల్ల కానీ, అతను చేసిన పాపాల వల్ల కానీ ఈరోజు అతను అలా భరిస్తూ చాలా ఇబ్బందుల్లో పడ్డాడు, ఇంకా ప్రాణాలతో బతికున్నాడు అని అంటే అండి నిజంగా ఎందుకోసమో తెలుసా అండి? మనందరము కూడా అనుకుంటూ ఉంటాం, ఇన్ని బాధలు పడినా కూడా బాబాయ్ ఎందుకు కాపాడలేదు, చూస్తూ కూర్చున్నాడే అని. కానీ అండి వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు, ఆ మ్యారేజ్ అయిన 1 సంవత్సర కాలంలోనే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటుందండి. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి గొడవల వల్ల అతనికి ఇంకా కూడా ఆ విషయం తెలియదు. ఎందుకోసం ఇతను ఇంకా కూడా ప్రాణాలతో మిగిలి ఉన్నాడు అని అంటే కనుక ఆ పసిబిడ్డ కోసం. ఆ పుట్టబోయే పసిబిడ్డ ఎంతో పుణ్యం చేయబట్టి ఈ తండ్రికి నిజంగా ప్రాణాలు కాపాడగలిగాయి అనమాట. అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఏదైనా సూసైడ్ చేసేసుకుందామా, చనిపోదామా అని అనుకున్న అతనికి నిజంగా ఎప్పుడైతే ఆ బిడ్డ కడుపులో పుట్టాడో, నిజంగా అలాంటి బిడ్డ పుట్టే సమయానికి ఇతనికి ఒక మంచి ఆఫర్ అనేది రావడం జరిగిందండి. ఏ గుడి దగ్గర అయితే అతని నిరాశతో నిష్ఠూరంగా మాట్లాడుతూ అలా కూర్చుండిపోయాడో ఆ గుడి దగ్గరే అతన్ని వెతుక్కుంటూ అతను రావడం అనేది జరిగింది. వచ్చి అయ్యా మీ మీద నిందలు అనేవి ఏ ఆఫీసులో అయితే నిందలు పడ్డాయో అదే ఆఫీసర్ మేనేజర్ మీ ఎండి మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు ఒకసారి వచ్చి ఆయన్ని కలవండి అని, మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, మీకు ఫోన్ చేసాం, మిమ్మల్ని కలవలేకపోయాము, అందువల్ల మీరు ఒక్కసారి నేరుగా ఆఫీస్కి వచ్చి చూడండి అని. అతని మైండ్ అనేది స్థిరంగా లేదు, అయినా సరే మళ్ళీ వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వడం వల్ల అతన్ని ఆఫీస్ వరకు కూడా తీసుకెళ్తారు. ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగా అండి అతన్ని నార్మల్గా చికిత్స చేయించాలి. ఆ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి అతన్ని మామూలు మనిషిని చేయగలుగుతారనమాట. ఎందువల్లంటే అతనికి అంత టాలెంట్ ఉందండి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా బాబా లోపలికి నొక్కేయాలని చూడరనమాట. ఎన్నో కష్టాలు, అతని ప్రాణాలు కూడా పోవలసిన సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన తల్లి కోసం, తన తల్లి నిజంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తల్లిని కాపాడడం కోసం ఈ బిడ్డ మీద అంత ప్రాణాలు పెట్టుకుందండి ఆ తల్లి కోసం కానీ, ఇతనికి పుట్టబోయే బిడ్డ కోసం కానీ ఇతను బతికే ఉండాలి అని ఒక్కొక్క నిమిషము అతన్ని కాపాడుకుంటూ ఒట్టి సమస్యలతోటి మట్టికి అతన్ని బాధపడేలాగా చేశాడే కానీ నిజంగా ఇతను లేని ఒక విషయం అనేది వాళ్ళ జీవితంలో ఎవరు వాళ్ళ అమ్మ కానీ తనకి మ్యారేజ్ అయిన అమ్మాయి కానీ తట్టుకోలేదు అని తెలిసి బాబా ఆ కర్మఫలాలు తగ్గించడం కోసమే అతన్ని కాపాడుకుంటూ రాగలిగాడనమాట. ఎప్పుడైతే ఆ కడుపులో బిడ్డ పడుతుందో, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అంటే అండి పుట్టే సమయానికి ఇతనికి మామూలుగా ఆ ఊబిలోంచి తీసుకురావడం, అతన్ని అంటే ఆ కష్టాల్లోంచి బయటికి తీసుకురావడం, మామూలు మనిషిని చేయడం అనేది జరిగిందనమాట అండి. మనందరము కూడా అనుకుంటాం ఇతను మామూలు మనిషి అవ్వడం చాలా కష్టం అని కూడా డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ అండి మీరు ఆ దేవుణ్ణి నమ్ముకోండి, భగవంతుడిని నమ్ముకోండి, ఖచ్చితంగా మీరు బయటికి రాగలుగుతారు. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సరే మామూలు మనిషి అవ్వడం అనేది ఆ దేవుడి వల్ల మట్టుకే సాధ్యం అని చెబుతారు కదండి. అది అక్షరాల నిజమండి. అందువల్ల అందరూ కూడా ఎలాంటి చివరి క్షణాల్లో అయినా సరే పరిస్థితులు మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.